హిమాలయాల్లో ఎక్కడో ఎత్తులో ఉన్న ఒక మంచు సరస్సు ఒక్కసారిగా తెగి ఆ నీటి ప్రవాహం ఒక గ్రామాన్ని నిద్రలోనే ముంచేస్తే దాని దృశ్యం ఎలా ఉంటుందో ఊహించగలరా? అది సాధారణ వరదలా ఉండదు. మట్టితో రాళ్లతో మంచుతో కలిసిన ఆ నీరు ఊహించలేనంత వేగంగా దూసుకొస్తుంది. చుట్టూ ఉన్న ప్రతిదాన్ని తుడిచిపెట్టేస్తుంది. ఎలాంటి హెచ్చరిక ఉండదు, తప్పించుకునే సమయం కూడా ఉండదు. అలాంటి దృశ్యం ఆగస్టు 5న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో ఉన్న దరాలి అనే గ్రామంలో నిజంగా జరిగింది. అక్కడ ప్రవహించే కీర్గాడ్ అనే ఓ చిన్న నది ఎప్పుడు శాంతంగా ఉండేది. ఆ రోజు మాత్రం అది ఒక్కసారిగా ఉగ్రంగా మారింది. మట్టి, మంచు, రాళ్లు కలిసి వచ్చిన గల్లంతు ప్రవాహంగా మారింది. కేవలం కొన్ని నిమిషాల్లోనే గ్రామం మారిపోయింది. ఇళ్లు పడిపోయాయి, మార్కెట్లు నీటిలో కొట్టుకుపోయాయి, రహదారులు, బ్రిడ్జిలు విరిగిపడ్డాయి. ఒక ఆర్మీ క్యాంప్ కూడా ఈ వరద ప్రభావంతో తీవ్రంగా దెబ్బతింది. ఇప్పటి వరకు 5 మంది మృతి చెందినట్లు అధికారులు కన్ఫర్మ్ చేశారు. కనీసం 13 మంది గాయపడ్డారు. ఇంకా 50 మందికి పైగా కనిపించకుండా పోయారు. అందులో సైనికులు కూడా ఉన్నారు. మొదట ఇది క్లౌడ్ బస్ట్ అని అనుకున్నారు. క్లౌడ్ బస్ట్ అంటే ఒక్కసారిగా భారీ వర్షాలు పడటం. హిమాలయాల్లో ఇలా జరగడం సాధారణమే. కానీ ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ ప్రకారం ఆ రాత్రి ఆ ప్రాంతంలో వర్షపాతం చాలా తక్కువగానే ఉంది. అంటే ఇది క్లౌడ్ బస్ట్ వల్ల కూడా కాదు. ఇప్పుడు నిపుణులు ఏమంటున్నారంటే ఇది ఒక గ్లేషియర్ లేక్ అవుట్ బస్ట్ ఫ్లడ్ అని అనుమానిస్తున్నారు. హిమాలయాల్లో మంచు నదులు గ్లేషియర్స్ క్రమంగా కరిగిపోతూ ఉంటాయి. ఆ కరిగిన మంచు నీరు లోతుగా ఉన్న ప్రదేశాల్లో చేరి చిన్న సరస్సు లాగా మారుతుంది. దీన్నే గ్లేషియర్ లేక్ అంటారు. ఈ సరస్సులు చుట్టూ ఉండే సహజమైన అవరోధాలు మంచు, మట్టి, రాళ్లతో ఏర్పడతాయి. నార్మల్ గా ఉండే సరస్సుల చుట్టూ చాలా బలమైన అవరోధాలు ఉంటాయి. కానీ హిమాలయాల్లో అలా ఉండదు. సో వాటి స్థిరత్వం చాలా తక్కువగా ఉంటుంది. వేగంగా వర్షం పడినా లేదా భూకంపం వచ్చినా ఇవి ఒక్కసారిగా కూలిపోతాయి. అప్పుడు ఆ సరస్సులో ఉన్న నీరంతా ఒక్కసారిగా క్రిందికి దిగుతుంది. దీంతో ప్రళయం లాంటి వరదలు సంభవిస్తాయి. ఇప్పుడు ఏం తెలిసిందంటే శాటిలైట్స్ ఇమేజ్ ప్రకారం దరాలి గ్రామం పైన 2 మంచు నది సరస్సులు ఉన్నట్లు కనిపిస్తోంది. వాటిలో ఒకటి కీర్గాడ్ ప్రవాహానికి అనుసంధానంగా ఉంది. అందుకే నిపుణులు ఏమని అనుమానిస్తున్నారంటే ఆ సరస్సు తెగి ఆ నీరు కీర్గాడ్ లో కలిసి ఈ భయంకరమైన వరదకు కారణమై ఉండొచ్చు అని అనుమానిస్తున్నారు.